ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము చదువుకుందాం. దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోపర్చుకొని వారి వశంలో నుండి మెతేగమ్మాను పట్టుకొనేను. మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండచేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్న వారు చావలున్ననియు 1 తాడు పొడుగునున్న వారు బ్రతకవచ్చుననియు నిర్ణయించాను. అంతటా మోయాబీలు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచూ నుండిరి. సోబారాజును రెహోబు కుమారుడునగు హదదేజరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపింపచేయవలనని బయలుదేరగా దావీదు అతన్ని ఓడించి అతని యుద్ధ నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో 100ని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగన వేర్చెను. మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదదేజరు నకు సహాయం చేయరాగా దావీదు సిరియనులతో 22,000 మందిని ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచూ ఉండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. హదదేజరు సేవకులున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. మరియు బేతహు బెరోతై అను హదదేజరు పట్టణములో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదేజరు దండు అంతయు ఓడించిన సమాచారము హామాతు రాజైన తోయికి వినబడెను. హదదేజరును తోయికిని యుద్ధములు జరుగుచుండెను కనుక దావీదు హదదేజరుతో యుద్ధం చేసి అతనిని ఓడించి ఉండుటయు తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదునొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియనుల యొద్ద నుండియు మోయాబీల యొద్ద నుండియు అమ్మోనీల యొద్ద నుండియు ఫిలిస్తీన్ల యొద్ద నుండియు అమాలేకుల యొద్ద నుండియు రెహోబు కుమారుడగు హదదేజరు అను సోబారాజునొద్ద నుండి పట్టుకొని ఉండెను. దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతం చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీలు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలందరి మీద రాజై తన జనులందరి నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. అహీలుదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేదుల మీద ఉండెను. అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమేలెకును యాజకులు. షెరయా లేఖికుడు. యెహోయూదా కుమారుడగు బెనయ కెరేతీలకును పెలేతీలకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము. యోనాతానును బట్టి నేను ఉపకారం చూటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడినైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా సీబా, యోనాతానుకు కుంటిగళ్ళ గల కుమారుడు ఒకడు ఉండెను, రాజుతో మనవి చేశాను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా, చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు ముఖ్యులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడినగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి
సౌలుకును అతని కుటుంబమునకును కలిగిన సొంతంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యుద్ధనే భోజనం చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలినవాడవగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడినైన నేను చేసేదినని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యుద్ధనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను. వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.